ఆయన ఒక విద్యావేత్త, ఆర్థికవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త. ఆయనే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా మౌ గ్రామంలో జన్మించారు. అంబేద్కర్ గారు ముంబై విశ్వవిద్యాలయం నుండి BA, MA, న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి MA, PhD, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి MSc, DSc, లండన్లోని గ్రేస్ ఇన్ నుండి బారిస్టర్ విద్యాభ్యాసాలను చేశారు. విదేశాలలో ఎకనామిక్స్ డాక్టరేట్ డిగ్రీని అభ్యసించిన మొదటి భారతీయుడు అంబేద్కర్ గారు. ఎకనామిక్స్లో మొదటి PhD మరియు దక్షిణేషియాలో ఎకనామిక్స్లో మొదటి డబుల్ డాక్టరేట్ హోల్డర్ కూడా అంబేద్కర్ గారే. ఆయన తన తరంలోనే అత్యున్నత విద్యావంతుడు. అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయంలో తన 3 సంవత్సరాల కాలంలో అర్థశాస్త్రంలో 29 కోర్సులు, చరిత్రలో 11, సామాజిక శాస్త్రంలో 6, తత్వశాస్త్రంలో 5, మానవ శాస్త్రంలో 4, రాజకీయాల్లో 3, ప్రాథమిక ఫ్రెంచ్ మరియు జర్మన్లలో ఒక్కొక్క కోర్సు తీసుకున్నారు. 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అనే తన పుస్తకంలో హిల్టన్ యంగ్ కమిషన్ కు అంబేద్కర్ సమర్పించిన మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందించబడింది. మనందరికీ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం గురించి తెలుసు. కానీ ఉప్పు సత్యాగ్రహానికి 3 సంవత్సరాల ముందు అంటే 1927లో అంబేద్కర్ మహత్ సత్యాగ్రహం చేపట్టారు. మహత్ చెరువులోకి దళితులకు ప్రవేశం లేకుండా ఉండేది. కానీ అంబేద్కర్ ఉద్యమ నాయకత్వంలో వేల మంది దళితులు చెరువు నీరు స్వీకరించారు. అంతేకాకుండా అంబేద్కర్ గారు దళితుల యొక్క హక్కుల కోసం కూడా ఉద్యమం చేశారు. అదే సమయంలో దళిత బౌద్ధ ఉద్యమం కూడా చేశారు. ఆ ఉద్యమంలో ఎంతో మంది దళితులు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ కౌన్సిల్లో కార్మిక సభ్యుడిగా డాక్టర్ అంబేద్కర్ అనేక కార్మిక సంస్కరణలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1942 నవంబర్లో న్యూఢిల్లీలో జరిగిన భారత కార్మిక సదస్సు 7వ సమావేశంలో ఆయన పని గంటలను 14 గంటల నుండి 8 గంటలకు మార్చారు. కర్వు భత్యం, లీవ్ బెనిఫిట్, ఉద్యోగుల బీమా, మెడికల్ లీవ్, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు మరియు వేతన స్థాయిలను నియతానుసారంగా సవరించడం వంటి అనేక చర్యలను కూడా ఆయన ప్రవేశపెట్టారు. కార్మిక సంఘాలను బలోపేతం చేసి భారతదేశం అంతటా ఉపాధి మార్పిడి ఏర్పాటు చేశారు. 1935-36 మధ్య కాలంలో అంబేద్కర్ గారు రచించిన 20 పేజీల స్వీయ చరిత్ర కథ వెయిటింగ్ ఫర్ ఎ వీసా అనేది తన చిన్నప్పటి నుండి ఎదురుపడిన అస్పృశ్యతతో అతని అనుభవాల నుండి ఆకర్షించబడిన పుస్తకం. ఈ పుస్తకాన్ని కొలంబియా విశ్వవిద్యాలయంలో పాఠ్యపుస్తకంగా ఉపయోగిస్తున్నారు. ఆర్టికల్ 370 ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదానిస్తుంది. అయితే ఈ ఆర్టికల్ 370 ముసాయిదాను రూపొందించడానికి అంబేద్కర్ గారు నిరాకరించారు. కారణం ఇది జాతి వివక్షత మరియు దేశ ఐక్యత మరియు సమగ్రత సూత్రాలకు వ్యతిరేకంగా ఉంది. అయితే ఆర్టికల్ 370 చివరకు జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్కు మాజీ దివాన్ గోపాల్ స్వామి అయ్యంగార్ రూపొందించారు. గత సంవత్సరం ఈ ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. భారతదేశంలో బహుళ ప్రయోజన నదీ లోయ ప్రాజెక్టులకు మార్గదర్శకుడు అంబేద్కర్ గారు. దామోదర్ లోయ ప్రాజెక్టు, బాక్రానంగల్ డ్యాం ప్రాజెక్టు, సోన్ రివర్ వ్యాలీ ప్రాజెక్టు మరియు హిరాకిడ్ డ్యాం ప్రాజెక్టును ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి దోహదపడేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. భారతదేశంలో విద్యుత్ రంగం అభివృద్ధిని ప్రేరేపించడానికి, హైడల్ మరియు థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యాన్ని అన్వేషించడానికి స్థాపించడానికి సెంట్రల్ టెక్నికల్ పవర్ బోర్డ్ మరియు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా అంబేద్కర్ గారు ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఒక గ్రిడ్ విధానం మరియు నైపుణ్యం కలిగిన విద్యుత్ ఇంజనీర్ల అవసరం ఉందని ఆయన గట్టిగా చెప్పారు. అంబేద్కర్ గారి అసలు పేరు వాస్తవానికి అంబా వడేకర్. ఇది అతని సొంత గ్రామం అంబా వడే పేరు నుండి వచ్చింది. కానీ ఆయన గురువు మహాదేవ్ అంబేద్కర్ అంటే అభిమానంతో తన ఇంటి పేరును అంబా వడేకర్ నుంచి పాఠశాల రికార్డుల్లో తన సొంత ఇంటి పేరు అంబేద్కర్ గా మార్చుకున్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా 1947 నుండి 1950 వరకు పదవిలో కొనసాగారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించడంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రధాన శిల్పిగా ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం అంబేద్కర్ గారు మరణించిన 34 సంవత్సరాల తరువాత అంటే 1990లో
భారతదేశంలోని అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న పురస్కారంతో అంబేద్కర్ గారిని గౌరవించుకుంది. జై భీమ్, జై హింద్.